ఇప్పటి వరకు మీరు దయ చూపించి నాయన నడిపించినందుకు నీకు వందనాలు. ఇక ముందు సమయం కూడా ప్రభువా తండ్రి వాక్య విశ్లేషణ చేస్తుండగా తండ్రి మేము లోబడి మీ వాక్యానికి లోబడి మీ వాక్య పరిధికి లోబడి నా తండ్రి అంత మాత్రమే మాట్లాడుతూ అందులో ఉన్న మహాజ్ఞానాన్ని అర్థం చేసుకొని తండ్రి మా బ్రతుకులను మీకు మహిమకరంగా మార్చుకునే జ్ఞానం చెబుతున్న నాకును వింటున్న వారికి అందరికీ సహాయం చేయండి దేవా. చెప్పిన నేను వింటున్న వారు ఈ వాక్యాన్ని పాటించే బద్దులం కనుక దీనికే మేము విధేయులం కనుక ఈ సంగతులను అర్థం చేసుకొని తండ్రి మేమందరం మా బ్రతుకులను మీ కొరకు మలుచుకునే ఉన్నతమైన జ్ఞానాన్ని మా సొంతం చేస్తారని ఆశిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను కన్న తండ్రి, ఆమెన్. అండి ఈరోజు కూడా మనం అందరం కలిసి మరొక ముఖ్య భాగాన్ని ఆలోచన చేద్దాం. దాని పేరేంటంటే దేవుడు చేసిన నిత్య జీవపు వాగ్దానాన్ని నిరర్థకం చేస్తున్న దైవజనుల అనుదిన వాగ్దానాలు. మీకు అర్థమైంది అనుకుంటా. దేవుడు మన చేతిలో ఉన్న బైబిల్లో ఒక వాగ్దానం చేశాడండి. అది నిత్య జీవాన్ని గురించిన వాగ్దానం. అది శాశ్వతమైన వాగ్దానం. అది సంవత్సరానికి మారిపోయే వాగ్దానం కాదు. దానికి కాలపరిమితి లేదు. అలాంటి వాగ్దానాలు బైబిల్లో దేవుడు మనకు చేశాడు. అలాంటి వాగ్దానం కాదని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే పేరిట ప్రతిరోజు వాగ్దానాలు వస్తున్నాయండి. ఆ వాగ్దానానికి కాలపరిమితి అంట 24 గంటలు. ఈరోజు దేవుని వాగ్దానం అని వస్తుంది. ఈరోజు అయిపోయింది అనుకోండి, రేపు మరొక దేవుని వాగ్దానం వస్తుంది. చూసారా? ఈ వీళ్ళు అంటే దైవజనులు చెబుతున్న విధిస్తున్న వాగ్దానాలు ఏంటంటే దాని కాలపరిమితి 24 గంటలు, లేకపోతే ఒక వారము, లేక వారపు వాగ్దానాలు, నెలపు వాగ్దానాలు, సంవత్సరపు వాగ్దానాలు. ఆ సంవత్సరం అయిపోయింది అనుకోండి, ఆ వాగ్దానం అయిపోయింది, చెల్లిపోయింది అన్నమాట. అది 24 గంటలు గడిచింది అనుకోండి, ఆ వాగ్దానం అయిపోయింది. చూసారా? ఇలాంటి వాగ్దానాలు వచ్చేసాయండి. అస్సలైన వాగ్దానం ఏంటి? దేవుడు మనందరి కోసం ఏ వాగ్దానం చేశాడో దీనిని బయటకు తీయలేక, దానికోసం మనందరినీ మోటివేషన్ చేయలేక, నడిపించలేక అనుదినపు వాగ్దానాలను సృష్టిస్తున్నారు అన్నది నిజం. అందరు కాదండి, కొంతమంది. అందరు దైవజనులు కాదండి, కొద్దిమంది. ఎందుకంటే వాళ్ళు విధించే ఆ వాగ్దానాలు 24 గంటల పరిధి కలిగినవే. రేపు మరొకటి వస్తుంది, మరుసటి రోజు మరొకటి వస్తుంది. ఇలా లెక్కించుకుంటూ పోతే సంవత్సరానికి 365 వాగ్దానాలు వాళ్ళు మనకు చేస్తున్నారండి. అర్థమవుతుందా లేదా? అసలు దేవుడు ఏదైనా వాగ్దానం మన కోసం చేశాడా? ఆయన చేస్తే అది శాశ్వతమై ఉంటుంది. దానికి కాలంతో సంబంధమై ఉండదు. అది మన రాబోతున్న తరాల వారు, మన ముందున్న తరాల వాళ్ళు, ఆ తర్వాత తరాల వాళ్ళు, ఇంకా వస్తున్న తరాల వాళ్ళు ఎప్పటికేనండి ఆ వాగ్దానం నిలిచిని ఉంటుంది. దాని కొరకు మనం అందరం బ్రతకాల్సి ఉంటుంది. దానిని పొంది అనుభవించవలసి ఉంటుంది. అలాంటి వాగ్దానాల గురించి ఈరోజు మనం చక్కగా ఆలోచన చేద్దాం. వాగ్దానం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి అబ్రహాం గారండి. ప్రియ దేవుని పిల్లలారా, అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారికి కొన్ని వాగ్దానాలు చేయబడ్డాయి. అందులో మొదటిది సంతానం. ఏంటో తెలుసా? సంతానం అండి. దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం, పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 10. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేనివాడనే ఉన్నానే పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అన్న మాట ఉందండి ఇక్కడ. అబ్రహాం గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, అబ్రహాం గారికి, ప్రభువా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఉంది, నువ్వు నన్ను ఎంత దీవిస్తే ఏముంది, నా తర్వాత నా ఆస్తికి, నా సంపదకు యజమాని ఎవరు అవుతారంటే దమస్కు వాసి అయిన ఎవరు? ఎలియాజర్ అవుతాడు కదా. నాకు వారసులు లేరు కదా, సంతానం లేరు కదా అని దేవుడు మాట్లాడారండి. కానీ దేవుడు అంతకుముందుకే వాగ్దానం చేసి ఉన్నాడు, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను, అతని ద్వారా వచ్చేదే నీ సంతానం, అతడు నీ వారసుడు అవుతాడు, నేను శారా ద్వారానే కుమారుని పుట్టించబోతున్నాను అని అబ్రహాం గారికి చెప్పాడండి దేవుడు. ఇది వాగ్దానం. కానీ అనేక మంది ఆలోచన ఏం చేస్తున్నారంటే, అబ్రహాం గారు మీరు వయసు వెళ్ళిపోతున్నారు, దేవుడు ఇస్తానన్నాడు, మరి దేవుడు ఇవ్వట్లేదు అంటే ఆయన ఇవ్వకపోయినా ఒక బలమైన కారణం ఉంటుంది, ఆయన ఇస్తాడు, దానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుందండి. దేవుడు ఇస్తాడు, ఇవ్వట్లేదు అంటలేదు. కానీ మీరు కూడా కాస్త ఆలోచించండి. మీ వయసు అయిపోతుంది, మీరు మరణానికి చేరువవుతున్నారు, మీ తర్వాత
ఈ సమూహాన్ని నడిపించడానికి వారసుడు ఎవరు అనే అనేకమైన ఆలోచనలు తనకు వస్తున్నాయండి. ఆ ఆలోచనలో పుట్టిన రూపమే దమస్కు వాసి అయిన ఎలియాజరే. నీ తర్వాత మా అందరికి నాయకుడు, ఈ సంపదకు వారసుడు ఎవరంటే ఎలియాజరే అనే ఒక ఆలోచన అబ్రహాం ఉన్నప్పుడు వచ్చేసింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎలియాజరు నీ ఆస్తికర్త కాడు, నీ తర్వాత వారసుడు కానే కాడు అని చెప్పాడండి. నేను నీకో సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడండి. వాగ్దానం అంటే ఇలా ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు చేసిన వాగ్దానం అంటే ఇలా ఉంటుంది. అప్పటి వరకు ఎదురు చూడడం, దాన్ని పొందుకోవాలని భక్తిని కలిగి ఉండడం, అది అబ్రహాం యొక్క ప్రాథమిక లక్షణం. దేవుడు చెప్పి దానికి కాలపరిమితి విధించి, అబ్రహాం గారు మీరు ఈ సంవత్సరంలో ఈ పరిధిలో మీరు పొందలేకపోయారు కాబట్టి మరొక వాగ్దానాన్ని ఇస్తున్నానని చెప్పేవాడు కాదు కదా ప్రియ దేవుని పిల్లలారా. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే ఆదికాండము 21వ అధ్యాయంలో మళ్ళీ చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనం. అయితే 12వ వచనంలో 3వ లైన్ అండి. షారో నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనుదే నీ సంతానమనబడును. మరలి ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చిందండి. ఎందుకంటే దేవుడు తను చేసిన వాగ్దానంకు సమయం ఇంకా ఉన్నది కనుక, ఇంకా అది నెరవేరుతలేదు కనుక వాళ్ళు ఏం ఆలోచన చేసిందంటే, శారా గారు హాగరు ద్వారా కలిగినది కూడా మన సంతానం అవుతుంది కదా అనే ఒక నిర్ణయానికి వచ్చిందండి. హాగరు ద్వారా అబ్రహాం గారికి కలిగిన సంతానమే ఇష్మాయేల్. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అది సంతానమే కానీ వాగ్దాన సంతానం కిందికి రాదు, అది వాంటెడ్ కిందికి రాదండి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, చూసారా, కాల వర్షణాలు వేరు, అకాల వర్షణాలు వేరు. కాలానికి వచ్చిన మరణం వేరు, అకాల మరణం వేరు. ఏమండి, మనిషి కావాలనుకున్నది వేరు, వద్దనుకున్నది వేరు. వాంఛితం వేరు, అవాంఛితం వేరు. ఏమండి, అది గర్భఫలమే, అది యెహోవా ఇచ్చిన గర్భఫలమే. ఇస్సాకు అనే వ్యక్తి కూడా దేవుడు ఇచ్చిన వారే. కానీ ఇక్కడ వాగ్దాన సంతానం ఎవరు, వాంటెడ్ ఎవరు, వాంఛిత గర్భఫలం ఎవరు, యెహోవా ఇచ్చిన గర్భఫలం ఎవరు అని అంటే ఖచ్చితంగా అది ఇస్సాకేనండి, ఇస్మాయిల్ కాడు. కాబట్టి ఇస్మాయిలు అబ్రహాం గారి సంతానమైన అబ్రహాం గారి నుంచి, ఇస్సాకు నుంచి, వారి పరిసర ప్రాంతాల నుంచి ఇస్మాయిల్ను హాగరును దూరంగా పంపివేసినట్టు మనం చదవగలం. చూసాడా, వాగ్దాన సంతానం అంటే ఎలా ఉంటుందో, దేవుడు చెప్పిన వాగ్దానం ఎంత ఖచ్చితంగా ఉంటుందో మీరు గమనించాలి. ఇది ఎవరైతే ఏంటండి, ఆయన కూడా అబ్రహాం సంతానమే కదా, ఆయన కూడా మీ కుమారుడే కదా ఇస్మాయిల్ కూడా అని అనవడానికి వీల్లేదండి. దేవుడు చేసిన వాగ్దానం దేవుడు చేసిన వాగ్దానమే. దాన్ని పొందేంత వరకు అబ్రహాం గారైనా, మీరైనా, నేనైనా ఎదురు చూస్తూ బ్రతకాలి తప్ప దినదిన వాగ్దానాలు, సంవత్సర వాగ్దానాలు ప్రజలకు కల్పించడం అది వాక్యానుసారంగా నేరం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? రైట్, ఇంకొక మాట చూద్దాం. అదే ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఒక సందర్భం రాయబడిందండి. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. శార మరణాంతరం అబ్రహాం గారు మరొక పెళ్లి చేసుకున్నారు. శార చనిపోయిన తర్వాత అండి, ఆ కేతురా అనే స్త్రీ ద్వారా కూడా అబ్రహాం గారికి చాలా సంతానం వచ్చింది. అందులో చెప్పుకోదగిన వారు ఎవరంటే అష్షూరీయులు కూడా వాళ్ళ సంతానమే, అబ్రహాం గారి సంతానమే. మిథ్యానీయులు కూడా అబ్రహాం గారి సంతానమే. షేబానీయులు కూడా అబ్రహాం గారి సంతానమేనండి. ఇంత సంతానం కలిగిన వాగ్దాన సంతానం ఎవరు? ఇస్సాకే. వాగ్దాన సంతానం ఇస్సాకేనండి. మరి వాళ్ళంతా కూడా అబ్రహాం పిల్లలే కదా. పిల్లలైనా వాళ్ళు వాగ్దాన సంతానం కిందికి రారు అనేది మీరు మరవకూడదు ఎప్పుడు. చూసారా, వాగ్దానం అనేది ఎంత ఖచ్చితమైనదో, దీని కొరకు ఏమండి ఎంత నిష్టగా బ్రతకాలో, దాన్ని పొందుటకు, దానిని అనుభవించుటకు మనిషి ఎంత జాగ్రత్త పడాలో ఇప్పుడు మాటలు చెప్పాను. ఎలియాజర్ అనే వ్యక్తి వచ్చాడు, అతన్ని వారసుడు కాడు, ఎందుకంటే అతన్ని వాగ్దాన సంతానం కాడు. ఇస్మాయిల్ వచ్చాడు, అతడు కూడా వాగ్దాన సంధికి లెక్క కట్టలేదు, కానీ అబ్రహాం కుమారుడే. ఆ తర్వాత కూడా సంతానం కలిగింది, వారు కూడా అబ్రహాం సంతానమే, కానీ దేవుడు చేసిన వాగ్దానం కిందికి రారు. ఈ సందర్భాలను బట్టి మీకు అర్థం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితమైనది, అది విలువ కలిగింది. మనుషులు మార్చాలని చూసినా అది మారనిది. ఎందుకంటే అబ్రహాం గారికి, శారా గారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాళ్ళు మార్చారు. ఏదైతే ఏంది, ఎలాగైతే ఏంటి, దేవుడిచ్చేది కదా ఎవరికైనా సంతానం. ఈ ఇస్మాయిలే నా సంతానం అనుకున్నాడు, అది కుదరదని దేవుడు చెప్పాడండి. చూసారా, అలాగే దేవుడు కూడా బైబిల్లో మనందరిని ఉద్దేశించి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో చాలామందికి తెలియదండి. నిజం చెప్తున్నా, దేవుడు మనందరి గురించి ఏ వాగ్దానం చేశాడు, ఆయన
ఆ వాగ్దానం ఏంటో చాలామంది క్రైస్తవులకు తెలియదు. కాకపోతే రోజు వస్తున్న వాగ్దానాలు తెలుసు. ఇగో ఈ రోజు ఉదయకాల ప్రార్థనలో దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు. మరి దేవుడు చేసిన వాగ్దానం ఏమైంది? నిరర్థకం అవుతుంది, హేళనగా మారిపోతుందండి. చూసారా, అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, నీకు నేను సంతానం ఇస్తానని. కానీ వాళ్ళు దాన్ని కొన్నిసార్లు హేళనగా చేసి ప్రవర్తించారు. ఎలియాజర్ అనుకున్నారు, ఇష్మాయిల్ అనుకున్నారు, ఇంకేదో అనుకున్నారు. వాళ్ళు హేళనయ్యారే తప్ప దేవుడు చేసిన వాగ్దానమే. అది ఎప్పటికైనా నెరవేరుతుంది. అది భూమిపైన మనుగడ కలిగి ఉంటుంది. మేము మర్చిపోకూడదు. దేవుడు కూడా మనందరి కోసం ఒక వాగ్దానం చేశాడు. మన వాక్యపటంలో చదువుకున్నాం. ఇది చాలామంది తెలియదండి. సంవత్సరానికి ఒక వాగ్దానం బయటకు వచ్చేసింది. ఇది దేవుడు చేశాడా? లేదు, దేవుని పేరిట ఇది మీకు దేవుడు చేశాడు అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇస్తారండి. ఇది మోసపూరితమైన కుట్ర. దేవుడు మనందరి కోసం చేసిన శాశ్వతమైన వాగ్దానాన్ని హేళన చేస్తున్నట్టు. అలాగని నెలకు వాగ్దానం వచ్చిందండి, మాసాంతర వాగ్దానాలు అంట అవి. ఇది కూడా బాగలేదని వీకెండ్ వాగ్దానాలు వచ్చాయి, వీకెండ్ ప్రామిస్. తర్వాత డైలీ వైజ్ ప్రామిస్ వచ్చాయండి, వాగ్దానాలు. ఇవన్నీ వాక్యానుసారం అంటారా? ఇలా దేవుడు చేయమని చెప్పాడా? మనకు అర్థం కావాలంటే మరి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పటి వరకు వాగ్దాన సంతానం గురించి విన్నాం చూడండి. అలాగే దేవుడు అబ్రహాం గారికి మరొక వాగ్దానం చేశాడండి. దాని పేరే ప్రామిస్ ల్యాండ్. మీరు జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. అది ప్రామిస్ ల్యాండ్, అది భూమిపైనే ఉందండి. చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అని ఇక్కడ ఒకటి ప్రామిస్ చేశాడండి. అబ్రహాం గారు ఉన్నారు తన తండ్రి దగ్గర. ఏమండి, తనకు ఉన్న ఊరిలోన తనకున్న దాంట్లో తృప్తిగానే ఉన్నాడండి అబ్రహాం గారు. అలాంటి అబ్రహాం గారిని దేవుడు ఎన్నిక చేసుకొని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, ఈ దేశం నుండి, నీ స్వస్థలము నుండి నేను నీకు చూపించి ఒక దేశానికి వెళ్ళుము. అది నేను నీకును నీ సంతానమునకును తరతరములకు ఇవ్వబోతున్న ప్రామిస్ ల్యాండ్ అని చెప్పాడండి. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మనసులో పెట్టుకొని తనకున్నదంతా అక్కడే వదిలిపెట్టేసి, ఏమంటే కట్టు బట్టలతోటి దేవుని వాగ్దానానికి లోబడి ఎక్కడో ఉన్న ఆ వాగ్దాన భూమి కొరకే తన ప్రయాణాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడండి. ఎవరు? అబ్రహాం గారు. చూసారా, ఇంకా వాగ్దానం పొందలేదు ప్రియ దేవుని పిల్లలారా. అది ఎప్పుడు దాన్ని పొందుతానో కూడా అబ్రహాం గారికి క్లారిటీ లేదు ఇంకా. కానీ దేవుడు దాన్ని ఇస్తాడు. నాకు, నా తర్వాత రాబోతున్న సంతానానికి, వారి సంతానానికి, వారి సంతానానికి, వారి సంతానానికి, ఇది తరములకు చేయబడిన వాగ్దానం. దీనిని మార్చాలని ఏ ఒక్కరు ప్రయత్నం చేయకూడదు అనేది అబ్రహాం గారికి బాగా తెలుసు కనుక కట్టుబట్టలతోటి ఉన్న ఊరి నుండి, కన్న తండ్రి యొద్ద నుండి, సొంత ఇంటి నుండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళుతున్నాడు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టుకొని డైర్యాలు వేసుకొని, దేవుడా మాకు ఇస్తానన్న ఇది వాగ్దాన భూమి ఇదేనా? లేదు అబ్రహాం, ఇది కాదు, మీరు వెళ్ళాలి ఇంకా. చూసారా, దేవుడు చెప్పిన ప్రతి చోటికి తన ప్రయాణం అత్యంత కఠినమైన ప్రయాణం అండి అది. ఆ ప్రయాణంలో పూలబాట ఏం లేదు ప్రియ దేవుని పిల్లలారా. ఆకలి, దప్పిక, ఆకలి చావులు, ఎందుకంటే దప్పిక చేత జ్వరపీడితులై అలాంటి మరణాలు. ఆ ప్రయాణం అత్యంత వేడితో కూడిన ప్రయాణం. ఆ ప్రయాణం జంతువుల మధ్య, క్రూరమైన పక్షుల మధ్య, క్రూరమైన సర్పాల మధ్య జరిగిన ప్రయాణం అండి అది. ఎందుకు అబ్రహాం గారు ఇంత ప్రయాసపడుతున్నారు అంటే, వాగ్దానం పట్ల అబ్రహాం గారికి ఉన్న నమ్మకం. అది మనుషుడు చేసింది కాదు, దేవుడు చేసింది సుమా. చూసారా, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎలా నమ్మాలో, మనిషి దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా బ్రతకాలో దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే అబ్రహాం గారి జీవితం అండి కదా. ఈరోజు చేసిన వాగ్దానం ఈ కాలంలో రేపటికి చెల్లిపోతుంది. నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుటకు ఏ ప్రయత్నం చేశావు? లేదండి, 24 గంటలు అయిపోయిందంటే మరొక వాగ్దానం. ఆ వాగ్దానం చేయటకు నీకు ఎవరు హక్కిచ్చారు? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఈరోజు జరుగుతున్న వాగ్దానాలు చూస్తుంటే బైబిల్కి విరుద్ధంగా కొంతమంది సేవకులు చేస్తున్న ఆలోచనలు భయంకరంగా ఉన్నాయండి. దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం తన ఇస్సాకు వర్తించింది. అదే వాగ్దానం ఒకటే. ఇస్సాకు చేసిన ఆ వాగ్దానమే యాకోబుకు వర్తించింది. ఆ తర్వాత ఇజ్రాయేలుకు వర్తించింది, యోసేపుకు వర్తించింది, మోషకు వర్తించింది. ఆ తర్వాత న్యాయాధిపతులకు, రాజులకు, ఏ ఒక్కరైనా ఇది మా వాగ్దాన భూమి,
మా పితరులకు చేసిన వాగ్దాన భూమి, మా పితరుల సమాధులున్న వాగ్దాన భూమి, మేము దీనిని కాపాడుకోవాలి, దీన్ని స్వతంత్రించుకోవాలి, మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే జీవించాలి, చనిపోతే ఇదే మట్టిలో మేము కలిసిపోవాలి అనేది వారికి వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం అండి. చూశారా? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తును. ఇది ఆశీర్వాదం కిందకి వస్తుంది, వాగ్దానం కిందకి రాదు బిడ్డ. ఇది ఆశీర్వాదం అనేది ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది. నిజం చెప్తున్నాను, అబ్రహాము నేను గొప్ప చేయుదును, నేను గొప్ప చేయుదును, ఇది బ్లెస్సింగ్ కిందకు వస్తుంది, బ్లెస్సింగ్ కిందకు వస్తుంది. అబ్రహాం చనిపోయిన తర్వాత ఎలా గొప్ప చేస్తాడు అంటే ఆత్మీయంగా వేరే రక విషయంలో గొప్ప చేస్తాడు అనుకోండి. కాబట్టి భూమి అలాంటిది కాదండి, వాగ్దానం అన్నది అలాంటిది కాదు. వాగ్దానం అంటే దేవుడు చేశాడు అంటే అది తరతరములకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు వర్తిస్తుంది. దీనిని పొందడానికి, అనుభవించడానికి ప్రతి ఒక్కరూ నిష్ట కలిగి బ్రతకవలసి ఉంటుంది. నిజం చెప్తున్నాను. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు, కొత్త నిబంధనలు అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు, కొత్త నిబంధనల పేజీ నంబర్ 207 పేజీ అండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగాక బయలువెళ్ళెను. చూశారా? వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం అండి అబ్రహాం గారికి. ఎక్కడికి పోవాలో తెలియదు, కానీ విశ్వాసమును బట్టి, వాగ్దానం పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడిని నెరవేరుస్తారు. అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన కాదు. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. దేవుడు వాగ్దాన భూమి ఇస్తానన్నాడు, అది ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, దాన్ని నేను పొందుకోవాలి. మరి ఆ వాగ్దాన భూమిలో బంగారం దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు? లేదండి, మనలాంటి భూమే. ఆ వాగ్దాన భూమిలో వజ్ర వైడ్యూర్యాలు ఉన్నాయనుకుంటున్నారా? లేదు ప్రియ దేవుని పిల్లలారా, లేదు, మనలాంటి భూమే కదండి. కానీ దేవుడు ఇస్తానన్న వాగ్దానం అది, దాన్ని నేను పొందుకోవాలి, అక్కడికి నేను ప్రయాణం చేయాలి, దానిని నా పిల్లలకు నేర్పించాలి, నా పిల్లలకు నేర్పించాలి, నా తరాలకు 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 నేర్పించాలని అబ్రహాం గారి జీవితమే మనందరికి ఒక పాఠం. వాగ్దానం అంటే చిన్నగా చూస్తున్నావు నువ్వేంటో. మనుషులు చేస్తున్న వాగ్దానాన్ని చూసి దేవుడు చేసిన వాగ్దానాన్ని హేళనగా చేయకూడదండి. వాగ్దానాలు అంటే మాట ఎవరికి అర్థం కావట్లేదు, నిజం చెప్తున్నాను. బైబిల్ అబ్రహాం గారి ఒకసారి జీవితాన్ని చూడు. ఆ ప్రదేశాన్ని నీకు ఇస్తానని అబ్రహాం అని చెప్పాడంతే, అది చూడకుండా ఆయన బయలువెళ్ళాడు. దాన్ని పొందుటకు, ఏమండి, దాన్ని అనుభవించుటకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా? అక్కడికి వెళ్ళి సొంత ఊరుంది, ఆయనకు సొంత ఇల్లుంది, మంచి ధనవంతుడు అబ్రహాం గారు. అవన్నీ అక్కడే వదిలేసి ఆ వాగ్దాన భూమిలో, దేవుడు తన సంతానానికి ఇవ్వబోతున్న వాగ్దాన భూమిలో డేరా వేసుకొని బ్రతికాడండి. గుడారాలు వేసుకొని బ్రతికాడు తెలుసా మీకు? ఈ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. గుడారాలు వేసుకొని బ్రతికాడు. దేని కొరకు? ఇది దేవుడు నాకు, నా సంతానానికి, రాబోతున్న వారందరికీ ఇచ్చిన వాగ్దాన భూమి. ఇక్కడే నేను జీవించాలి, ఇక్కడే నేను మరణించాలి, చనిపోతే ఇదే మట్టిలో కలిసిపోవాలి. చూశారా? వారికి దేవుడిచ్చిన వాగ్దానం పట్ల ఎంత నమ్మకం, ఎంత భక్తి, ఎంత నిష్ట. అందుకేనండి అబ్రహాం గారిని దేవుడు గొప్ప చేశాడు. ఈరోజు వాగ్దానాలు ఈరోజు వస్తుంది, రేపు మాయమవుతుంది ఆ వాగ్దానం. ఎవరు చేశారు? దైవజనుడు చేసే వాగ్దానం అది. మరి దేవుడు చేసిన వాగ్దానం ఎలా ఉంటుంది? ఇగో అబ్రహాముని అడిగితే తెలుస్తుంది నీకు ఎలా ఉంటుందో అది. అయ్యా, దేవుడు చేసిన వాగ్దానం ఎలా ఉంటుంది, దాన్ని పొందుటకు మనం ఏం చేయాలంటే నీకు అబ్రహాం గురించి తెలియాలి. నీకు ఏందో అనుకుంటున్న వాగ్దానం అంటే. ప్రతిరోజు టీవీలో వాగ్దానాలు చూసి అవేవో దేవుని వాగ్దానాలు, దేవుడు చేసిన వాగ్దానాలు అనుకుని భ్రమపడుతూ విశ్వాసులందరినీ పక్కదారి పట్టిస్తున్నారు. అది తప్పు సోదరా. కాబట్టి దయచేసి మీరు కూడా ఇది గమనించాలని కోరుకుంటూ ఇంకా ముందుకెళ్దామండి. ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయము 19-20 వచనాలండి. ఆదికాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ తరువాత అబ్రాము కనాను దేశంలో, అవును, హెబ్రోనునకు మమ్రే ఎదుట ఉన్న, అవును, మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహను హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడేను. చూశారు ప్రియ దేవుని పిల్లలు, అబ్రహాం గారు ఏమి వచ్చాడంటే తన సొంత ఊరుందండి, తన తండ్రి ఉన్నారు, తన బలగం అక్కడే ఉంది. అక్కడి నుంచి దేవుని మాటకు లోబడి దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమికి ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇది నా వాగ్దాన భూమి అని తన పిల్లలకు పాఠాలు నేర్పించడం కొరకు తన భార్య చచ్చిపోయిందండి. ఆ మధ్యలో శారా చనిపోయింది. శారాని పాతిపెట్టడం కొరకు ఏదో ఒక చోట పాతిపెడితే అయిపోతుంది కదా అనుకోలేదండి. ఎందుకంటే నా తర్వాత రాబోతున్న సంతానం
వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు తరతరాలకు ఒక పాఠంగా ఉండాలని ఆ ప్రాంతంలో, హెబ్రోన్ అనే ఆ ప్రాంతంలో ఒక ప్రదేశం కొన్నాడు. కొని ఆ గుహలో శారా గారిని ఏం చేశాడు? సమాధి చేశాడండి. అబ్రహాం చనిపోయిన తర్వాత కూడా అక్కడే సమాధి చేయబడ్డాడు. లేయా అక్కడే సమాధి చేయబడింది. ఇస్సాకు అక్కడే సమాధి చేయబడ్డాడు. ఏమండి, యాకోబు కూడా అక్కడే సమాధి చేయబడ్డాడు. చివరిగా వచ్చిన ఆ దేహం యోసేపు గారిది కూడా అక్కడే సమాధి చేయబడింది. అర్థం చేసుకోండి. ఎందుకు అది నేర్పించాడంటే ఇది దేవుడు మనకిస్తాన వాగ్దాన భూమి, దీన్ని నేను స్వతంత్రించుకోలేదు. ఇంకా నా తర్వాత దేవుడు నాకు సంతానం ఇస్తానన్నాడు. నా సంతానమైన మీరు ఈ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి, ఇక్కడే మీరు జీవించాలి, మరణిస్తే కూడా మీ సమాధులు ఇక్కడే ఉండాలి అని పాట నేర్పించడానికంటే ఆ ప్రయోగం చేశాడు అబ్రహాం గారు. ఇది వాగ్దానం అంటే, ఇది వాగ్దానాన్ని పొందడం పట్ల ఉన్న నిష్ఠ, నమ్మకం అంటే. మీకు అర్థమవుతుందా లేదా? ఇంకా మీరు జ్ఞాపకం పెట్టుకోవడం, ఇంకా ముందుకు వెళ్దామండి. అదే ఆదికాండము 25వ అధ్యాయము, కొంచెం పేజీ మళ్ళీ రెండు వస్తుంది. 25వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్తుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే అవును తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. చూడు, అబ్రహాం గారికి మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, కేతురా అని. ఇవాళ కుమారులకు కావచ్చు, అంతకుముందు హాగరి సంతానమైన ఇస్మాయిల్ కావచ్చు, బ్రతికి ఉండగానే ఆస్తులన్నీ సమానంగా పంపించేసి ఇస్సాకు యుద్ధ నుండి వారందరూ దూరం పంపించేశాడు. ఎందుకంటే ఈ భూమి మీది కాదు, ఈ భూమి ఎవరిది? ఇస్సాకు. దేవుడు ఇస్సాకే ఈ భూమిని ఇస్తానన్నాడు, అతని సంతానానికి దీనిని ఇస్తానన్నాడని బహు జాగ్రత్త కలిగిన అబ్రహాం గారు తనకు కేతుల ద్వారా కలిగిన సంతానాన్ని కావచ్చు, హాగర్ ద్వారా కలిగిన సంతానాన్ని కావచ్చు, అక్కడి నుంచి దూరం పంపివేశాడండి. మీకు అర్థమవుతుందా లేదా? వాగ్దానం కొరకు, వాగ్దాన భూమి కొరకు అబ్రహాం గారు ఎంత నిష్ఠ కలిగి బ్రతుకుతున్నాడో. ఏమంటే వాగ్దానం పట్ల అసలు మనకు నమ్మకం ఉందంటారా? ఏం నమ్మకం లేదండి మనకు. వాగ్దానం అనే దాని పట్ల మనకి ఏం నమ్మకం లేదు. ఈరోజు ఏ వాగ్దానం వచ్చింది దాన్ని చదువుకోవడం, మర్చిపోవడం. ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది కాగితం పైన చదువుకోవడం, దాన్ని మర్చిపోవడం. ఇది మన భక్తి. అబ్రహాం గారిని అడిగితే వాగ్దానం చేసిన ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి అతను పడిన కష్టం అంతా ఇంత కాదు. అయ్యో, కేతుల ద్వారా కలిగిన వాళ్ళు నా సంతానమే కదా, అయ్యో ఒక తండ్రిగా నన్ను భావించుకొని ఈ భూభాగం పైన వాళ్ళ హక్కు కొరకు పోరాడతారేమో అని భయపడిన అబ్రహాం గారు బ్రతికుండగానే ఇస్సాకు యుద్ధం నుంచి తన సంతానాన్ని దూరంగా పంపివేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంతానమైన ఇస్సాకు గారిదే ఆ వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమి అంతా ఎవరిదన్నమాట? ఇస్సాకు గారిదే. అతని తర్వాత అతని సంతానంది, ఇంకా రాబోతున్న సంతానాలందరిది తప్ప వేరే వ్యక్తులకు చెందకూడదని అబ్రహాం గారు తీసుకున్న ప్రణాళిక అండి ఇది. మీకు అర్థమవుతుందా? రైట్. ఇంకా మీకు బాగా కొన్ని సంగతులు అర్థం కావాలి. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండం 28వ అధ్యాయము, 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయంలో ప్రియ దేవుని పిల్లలు ఒక వాకాడ ఒకటి ఉంది చూడండి. 28వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతను చెప్పానండి. ఇక్కడ యాకోబు గారు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే యాకోబు గారికి, ఏషావు గారికి ఒక రసపస జరిగింది, మనందరికీ తెలుసు. ఇది మనం గతంలో మాట్లాడుకున్నాం. ప్రియ దేవుని పిల్లారా, తల్లిదండ్రుల ప్రేరణ చేత యాకోబు గారు వెళ్ళిపోతున్నాడు తన మామ దగ్గరికి, లాబాను దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడే ఉండిపోకు, అక్కడ ఎంత వైభోగం ఉన్నా, ఎక్కడ ఆ భూమి ఎంత సారవంతమైనదైనా, అక్కడ వజ్ర వైడ్యూరాలు ఉన్నా, నీకు ఎంత సంతానం కలిగినా నువ్వు తిరిగి రావాల్సింది ఎక్కడికి? ఇక్కడికే. ఇది అబ్రహాముకు దేవుడిచ్చాడు, ఆయన నాకిచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను బిడ్డ, నువ్వు దాన్ని మర్చిపోకూడదు. నా తర్వాత ఈ వారసత్వాన్ని, ఈ బాధ్యతను ముందుకు నడిపించవలసిన బాధ్యత నీదేనని వెళ్ళిపోతున్న యాకోబు గారికి మూలోపదేశం చేస్తున్నాడండి ఆయన. నీకు పెళ్ళి అవుతుంది, అక్కడ పిల్లలు అవుతారు, సంతానం అవుతుంది, నువ్వు బహుగా విస్తరింపజేస్తాడు దేవుడు నిన్ను. కానీ ఏ రోజుకైనా నువ్వు తిరిగి రావాల్సింది ఎక్కడికి? ఈ భూభాగానికి అని చెప్పాడండి. చూసారా, అబ్రహాం గారు ఇస్సాకు బోధించారు, ఇస్సాకు గారు యాకోబుకు బోధించారు. ఆ యాకోబుకు కూడా కరువు కాల పరిస్థితుల్లో తన కుటుంబాలను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమండి, ఆ కరువు తీరిన తర్వాత మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని తన కుమారులకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు. అందుకే దానికి ఉద్దేశమే, నేను చనిపోయినప్పుడు కూడా, నేను చనిపోతున్నాను యోసేపు, నాకు ప్రమాణం చేయ అన్నాడు. ఏంటి నాన్న అంటే, నేను చనిపోతాను కానీ నా శవాన్ని మాత్రం ఇక్కడ పెట్టకూడదు.
అని ఆదికాండం చివరి అధ్యాయంలో ఉంటుందండి మాటలన్నీ. చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండము చివరి అధ్యాయంకి వెళ్ళరండి ప్రియ దేవుని పిల్లలు. 49వ అధ్యాయము 49వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే అబ్రాహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అవును. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి పెంచుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల వద్దకు చేర్చబడెను. ఇది యాకోబు చనిపోతున్న సందర్భం. మీరు చాలా జాగ్రత్త వినడానికి ముందుకెళ్తాం. ముందే అసలు ఉంది. యాకోబు గారు చనిపోతున్నప్పుడు తన కుమారులను పిలిపించుకొని ఒక ప్రమాణం చేయించుకున్నాడు. నేను చనిపోతున్నాను, ఈ దేశం చాలా బాగుంది, చనిపోయిన తర్వాత ఇక్కడ గొప్ప వారిని పిరమిడ్లుగా మారుస్తారండి. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న సాంప్రదాయం ఎలాంటిదంటే అక్కడ ఉన్న గొప్ప వాళ్ళను పిరమిడ్లుగా మారుస్తారు, తరతరాలు గుర్తుండిపోవాలని. ఎందుకంటే ఐగుప్తు దేశంలో గొప్ప వ్యక్తి ఎవరు? యోసేపు గారు. ఫరో అంతటి తర్వాత ఫరో. ఇప్పుడు అతని తండ్రి యాకోబు చచ్చిపోతే ఇప్పుడు ఈ శవానికి కానీ అతని సమాధికి కానీ ఎంత వాల్యూ ఉంటుందో చెప్పండి మీరు. అది మరిచిపోలేని పిరమిడ్గా దాన్ని గుర్తిస్తారు. మా ఫరో అంతటి తర్వాత ఫరో మా రాజుగారి తండ్రి శవాది. ఎందుకంటే రాజుగారి పిత కాబట్టి అంత పెద్ద వ్యక్తి చనిపోయాడు అని ఆ దేశంలోనే దానికి తరతరాలుగా గుర్తింపు వచ్చేలా దాన్ని పిరమిడ్గా మారుస్తారు వాళ్ళు. ఇది యాకోబు గారికి తెలుసు. ఎందుకంటే యోసేపు అనే ఆ మహనీయునికి ఐగుప్తు దేశంలో ఖ్యాతి అలాంటిది, గుర్తింపు అలాంటిది. ఇది అంతా గమనించిన యాకోబు గారు ముందే చెప్పాడు, నేను చనిపోతున్నానయ్యా, నన్ను పొరపాటున ఇక్కడ పెట్టకూడదు. ఇది ఎందుకు అనంటే జరిగిన కథ చరిత్ర చెప్పాడు. అది మన వాగ్దాన భూమి. మా పితరుడైన ఇస్సాకు అక్కడ పెట్టబడ్డాడు, అబ్రహాం గారు అక్కడ పెట్టబడ్డారు, వారి భార్యలు అక్కడ పెట్టబడ్డారు. చివరికి నా భార్య అయిన లేయాను కూడా అక్కడ పెట్టాను. నేను చనిపోతాను, నా ప్రాణం పోయిన తర్వాత ఇక్కడ పెట్టొద్దు నాయన, ఇక్కడ పెట్టకూడదు. ఖచ్చితంగా తీసుకెళ్ళి అక్కడ గుహ ఉంది, అది మన స్వాస్థ్యం కొన్నాం, అది దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దాన భూమి, ఇంకా మేము దాన్ని స్వతంత్రించుకోలేదు, మా తర్వాత మీరే దాన్ని స్వతంత్రించుకోవాలి అని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ లోపు నా శవం కూడా అక్కడే ఉండాలని కోరుకున్నారండి. చూసారా, వాగ్దానం పట్ల, వాగ్దాన భూమి పట్ల వీరుకున్న విశ్వాసం ఎలాంటిదో. వాగ్దానం అంటే ఇలా ఉంటుంది. 24 గంటలు మారిపోయేది వాగ్దానమా? ఆ దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం కొరకు తరాలు నిరీక్షిస్తున్నాయి. ఆ వాగ్దాన భూమిని అబ్రహాం గారు స్వతంత్రించుకోలేదండి, ఇస్సాకు గారు స్వతంత్రించుకోలే, యాకోబు గారు స్వతంత్రించుకోలే. వాళ్ళు దాన్ని స్వతంత్రం అంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాబోతుంది మోషే కాలంలో సైన్యం. అప్పుడు ఆ వాగ్దాన భూమిని వాళ్ళు హస్తగతం చేసుకుంటారు. అప్పటి వరకు కూడా వాళ్ళు ఎంత నిరీక్షిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ వాగ్దానం పట్ల. దేవుడు చేసిన వాగ్దానం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి దేవుని వాగ్దానం. అవును, దేవుడు చేసిన వాగ్దాన సంతానం ఇస్సాకు, దాని కొరకు చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం గారు. దేవుడు చేసిన వాగ్దానం అలా ఉంటుంది. ఆ మధ్యలో కలిగింది వాగ్దాన సంతానం కిందకి రాదు. ఏమండి చూశారా ప్రియ దేవుని పిల్లరా? మరి ఐగుప్తు చాలా అందమైన భూమి కదా, చాలా నైలు నది ప్రవహిస్తున్న భూమి, కరువు ప్రాంతంలోనూ సస్యశ్యామలంగా ఉన్న భూమి ఐగుప్తు దేశం అండి. కరువు భరించలేకని ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ. కరువు ప్రాంతంలో కూడా ఐగుప్తు దేశం అనేది సస్యశ్యామలంగా ఉంది. అలాంటి భూమిలో వీళ్ళు ఉండొచ్చు కదా దాన్ని స్వాధీనం చేసుకొని. దేవుడు అది మాకు వాగ్దానం చేయలేదు, అది మాకు వద్దు. అక్కడ వజ్ర వైడ్యూర్యాలు ఉన్నా, బంగారం ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, పంటలున్నా, అక్కడ ఇంకే ఏది అద్భుతం ఉన్నా ఈ భూమి మాకు వద్దు అనుకున్నారు. ఎవరక్క? ఇజ్రాయెల్స్. ఎందుకంటే వారికి వాగ్దానం పట్ల ఉన్న విశ్వాసం అలాంటిదండి. దేవుడు చేసిన వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం అలాంటిది. దేవుడు అనుకుంటే ఐగుప్తును ఇజ్రాయెల్ చేత ఓడించలేడు దేవుడు. ఐగుప్తు దేశాన్ని వీళ్ళు స్వతంత్రం చేసుకోలేరా? ఐగుప్తు దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోలేరా? వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోవడం వాళ్ళ ఉద్దేశం. ఐగుప్తు దేశాన్ని స్వాధీనం చేసుకొని అక్కడే స్థిరపడి అక్కడే ఉండిపోవాలనేది వారి ఉద్దేశం కాదు. దేవుడు వారికి నేర్పలేదు అది. మీరు అర్థం చేసుకోవాలి వాగ్దానం పట్ల వరకు ఉన్న నమ్మకం ఎలాంటిదో. దేవుడు ఎప్పుడో చెప్పాడండి అబ్రహాం గారికి. అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, పితరులందరూ చచ్చిపోయినా ఆ వాగ్దానం అనేది వారి మనసులో ఇంకా బలంగా ఉండిపోయింది. దేవుడా ఇంత ప్రయాసపడి మనం అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు? ఈ ఐగుప్తు దేశం నుంచి ఇక్కడే మీ బలాన్ని ఉపయోగించి ఈ దేశాన్ని మా సొంతం చేయొచ్చు కదా అని వారు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఇది మా వాగ్దాన భూమి కాదు. ఇక్కడ బంగారం ఉందయ్యా, మాకు అవసరం లేదు. ఇక్కడ నైలు నది ప్రవహిస్తుంది, మాకు అవసరం లేదు.
అక్కడ కరువు కాటకాలున్నా అది మా వాగ్దాన భూమి, దేవుడు మాకు చేస్తారన్న వాగ్దాన భూమి, అక్కడికి మేము వెళ్ళిపోవాలని మోషే నాయకత్వంలో ఏమంటే ఇజ్రాయెల్ బయలుదేరారన్న సంగతి మీకు తెలుసు. ఎందుకు, ఎక్కడికి బయలుదేరారు, దేనికోసం, అక్కడ ఏముందని, అక్కడ ఏదో ఉందని కాదండి. నా పితరులకు దేవుడు చేసిన వాగ్దానం, మా పితరుల సమాధులు ఉన్న ప్రదేశం, అది దేవుడు మాకు చేసిన వాగ్దానం. మోజెస్ నీకేమైనా చేశాడు? అది లేదు, మా పితరులకు చేశాడు. ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు చనిపోయి 100 సంవత్సరాలు అవుతుందా వాళ్ళందరూ? వాళ్ళు చనిపోయినా దేవుడు బ్రతికున్నాడు, ఆయన వాగ్దానం ఇంకా బ్రతికే ఉంది, దాన్ని మేము స్వతంత్రించుకోవాలి. చూశారండి, వాగ్దానం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో, నమ్మకం ఎలాంటిదో, నిష్ఠ ఎలాంటిదో. ఇది వాగ్దానం అంటే. ఇది వాగ్దానము, ఇది మనుషులు చేసిన వాగ్దానం కాదు బిడ్డ, ఇది మారిపోయే వాగ్దానం కాదు, దేవుడు చేసిన వాగ్దానం అని తన సంతానానికి ఎంత స్పష్టంగా వివరించాడో, ఎంత స్పష్టంగా బోధించాడో అబ్రహాం గారిని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఇస్సాకు పాటించాడు. యాకోబు కూడా పరాయి దేశానికి వెళ్ళిపోయాడు అండి, ఆయన కూడా అక్కడికే వచ్చాడు. యోసేపు కూడా అదే మాట అన్నాడు. చూడండి, యోసేపు కూడా అదే మాట అన్నాడు. అదే ఆదికాండము 50 అధ్యాయము, అదే 50 అధ్యాయం 25వ వచనం, పేజీ నంబర్ 44, పాత నిబంధనలో. యోసేపు 110 సంవత్సరంలో గలవాడై 25వ వచనం ఆయన. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనును. ఇక్కడ యోసేపు గారండి, ఆయన ఐగుప్తు దేశమందు గొప్ప స్థితిలో ఉన్నాడు. ఫరో ఒక రకం చెప్పాలంటే ఆయన కూడా ఏమంటున్నాడు, నేను చచ్చిపోతున్నాను, నాకు ప్రమాణం చేయండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఇది మన వాగ్దాన భూమి కాదు, ఇది బ్రతకడానికి వచ్చాం కరువు ప్రాంతంలో, కానీ ఎక్కువ కాలం ఉండిపోయారు ఇక్కడ. సహోదరులారా, దేవుడు వస్తాడు, మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు నా శవాన్ని కూడా తీసుకెళ్ళిపోండి, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దేవుడు మనకు చేసిన వాగ్దాన భూమి ఇది, నా పితరులతో నా ఎముకలు ఉండాలి అని ఆయన కూడా బోధించాడండి. రాజైన ఆయన, ఐగుప్తు దేశంలో సర్వసుఖాలు అనుభవిస్తున్న ఆయన, సర్వాధికారాలు కలిగిన యోసేపు గారికి కూడా ఉన్నదేంటి, వాగ్దానం పట్ల ఎంత నమ్మకం ఉందో చూడండి, వాగ్దాన భూమి పట్ల. ఇది వాగ్దానం అంటే ఏంటి అనుకుంటున్నావు? వాగ్దానం అంటే సంవత్సరానికి మారిపోయేది ఆ వాగ్దానం. ఆయన వాగ్దానం చేసే హక్కు నీకెవరిచ్చారు? ప్రజలకు, నీ సంఘానికి వాగ్దానం చేసే హక్కు నీకెవరిచ్చారయ్యా? బ్లెస్ చేసే ఛాన్స్ ఉంది. అయ్యో నా సంఘం అంతా బాగుండాలి అని, ఒక దేవుని సేవకునుగా నా సంఘ సభ్యులంతా బాగుండాలని కోరుకునే హక్కు నీకుంది, వాళ్ళని బ్లెస్ చేసే హక్కు నీకుంది, కానీ వాగ్దానాలు చేసే రైట్స్ నీకు ఇవ్వలేదు. అబ్రహాం గారు చేయలేదు వాగ్దానం, ఇది నేను చేసిన వాగ్దానం కాదు బిడ్డలారా, దేవుడు నాకు చేసిన వాగ్దానం మీకు చెప్తున్నాను. మీరు మీ పిల్లలకు చెప్పండి, మీరు మీ పిల్లలకు చెప్పండి, మీరు మీ పిల్లలకు చెప్పండి, అది దేవుడు మనకు చేసిన వాగ్దానం, దీనిని ఎల్లప్పుడూ మనం కాపాడుకోవాలి. ఈ భూమి మనది, ఇది వాగ్దాన భూమి. ఇదండి వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం. భూమి పట్ల కాదు వాళ్ళకున్న నమ్మకం, వాగ్దానం. ఆడ భూమి విలువైందని కాదు, బంగారం దొరుకుతుందని కాదు, పాలు తేనెలు ప్రవహించాలంటే మీరు ఏదో అనుకునేరు కాదు. ప్రియ దేవుని పిల్లలు, దేవుని మాట పట్ల ఉన్న నమ్మకం అలాంటిది, భక్తి అలాంటిది. దీని కొరకండి, దీని కొరకు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? దీని కొరకు నిజంగా ఎంత కష్టాన్ని కూర్చారో తెలుసా? ఇప్పటికి కూడానండి, ఇప్పటికి కూడా ఆ వాగ్దాన భూమి కొరకు వాళ్ళు ఎంత ప్రయాసపడుతుందో తెలియలేదు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం దేని కొరకు అనుకుంటున్నారు? ఇది మా పితరులకు చేసిన భూమి, ఇది వాగ్దాన భూమి, చస్తే ఇక్కడే చచ్చిపోతాం. ఇప్పటికీ గాజా ఇజ్రాయెల్ యుద్ధం దేని కొరకు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దేని కొరకు అనుకుంటున్నారు? మూలాన్ని ఆలోచిస్తే ఇది మా వాగ్దాన భూమి, చచ్చిపోయినా ఇక్కడే చచ్చిపోతాం. నిజం, దీని కొరకే పోరాడతాం. ఇప్పటికి కూడా వారి కోరిక తీరలేదండి. అబ్రహాం చనిపోయి, యేసుప్రభు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, 1000 సంవత్సరాలు గర్తిస్తున్నా, ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఎంత అనుసరిస్తున్నారు, ఆ వాగ్దానం పట్ల ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నారో మీరు మర్చిపోకూడదండి. మీరు చిన్నగా లెక్కేయకండి దేవుడు చేసిన వాగ్దానాలను. నిజం చెప్తున్నాను ప్రియ దేవుని పిల్లలు, ఇప్పటికీ ఎంత భయంకరమైన యుద్ధం ఎందుకు సాగిస్తున్నారు అనుకుంటున్నారు? ఆ భూభాగాన్ని కాపాడుకోవడానికి, పరాయి దేశ వస్తువులు దొంగిలించడం కాదు, పరాయి దేశ సంపదను దొంగిలించడానికి యుద్ధాలు చేయట్లేదండి వాళ్ళు. ఆ చుట్టూ చాలా భయంకరమైన దేశాలు ఉన్నాయి. ఏమాత్రం ఒక్క క్షణం నెమ్మరపాటుగా ఉంటే, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక్క క్షణం నెమ్మరపాటుగా ఉంటే, మరో క్షణంలో ఇజ్రాయెల్ బస్పిపడలమవుతుంది. చాలా చిన్నది భూభాగం, అయినా అంత నిష్ట కలిగి వాళ్ళు ఆ భూభాగాన్ని కాపాడుకుంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆ దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం అది, దేవుడు చేసినది అది. దాన్ని కాపాడుకోవడానికి మోషే ప్రయాణాన్ని కొనసాగించాడు, ఆ ప్రయాణంలో చనిపోయాడండి. యెహోషువ అక్కడ స్థిరపరిచాడు, న్యాయాధిపతులు అక్కడ స్థిరపరిచారు,
దావీదు రాజు అక్కడే నగరం నిర్మించాడు, దావీదు పురాన్ని కట్టాడు, సొలొమోను అక్కడే దేవాలయం నిర్మించాడు. ఆ తర్వాత ప్రవక్తలు, రాజులు ఏ ఒక్కరైనా ఇది మన వాగ్దాన భూమి, మీరు చెదిరిపోయినా సరే మరలా ఇక్కడికి మీరు రావాలి. బబులోను కాలంలో నెబుకద్నెజరు రాజు వచ్చి ఆ భూభాగాన్ని సర్వనాశనం చేశాడండి. అక్కడ దేవాలయాన్ని కూడా కాల్చి పడేశాడు. అప్పుడు మరలా ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్పాడు, మరలా మీరు ఏ చోటికి వెళ్ళిపోయినా, ఏ భూభాగానికి వెళ్ళిపోయినా, ఎంత స్థిరపడినా ఖచ్చితంగా మీరు ఇదే చోటికి రావాలి అని ప్రవచనాలు రాశారు ప్రవక్తలు కూడా. ప్రవక్తలైనా రాజులైనా ఆ భూభాగంలో స్థిర నివాసం కొరికేనండి వాళ్ళ ప్రయాస అంతా. ఎందుకు? ఎప్పుడో వారు చూడలేదు అబ్రహాం గారిని. ఆ అబ్రహాం గారికి చేయబడిన వాగ్దానాన్ని గన్ని తరాలు బలంగా నమ్ముతున్నాయండి. దాని కొరకు ప్రాణాలు పోయిన వాళ్ళు లెక్క చేయట్లేదు తెలుసా? ఇది వాగ్దానం అంటే. ఈరోజు ఇచ్చి రేపు చెల్లిపోయేది అనుకుంటున్నావా? సంవత్సరానికి మారిపోయేది అనుకుంటున్నావా? వారానికి చెల్లిపోయేది అనుకుంటున్నావా వాగ్దానం? మళ్ళీ దానికి పేరు దేవుని వాగ్దానం. ఇగో దేవుని వాగ్దానం ఎలా ఉంటుందో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వాళ్ళని అడుగు, చెప్తారు వాళ్ళు. రోజుకో వాగ్దానం వస్తుంటే ఆశ్చర్యం అవుతుందండి. ఎవరయ్యా మీరంతా? ఎవరు ఇవ్వమన్నారు మీకు ప్రజలు ఈ వాగ్దానాలన్నీ? ఇది ఆలోచిస్తున్నారా? ఇది పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గారికి చేసిన వాగ్దానం అండి. మరి ఆ వాగ్దాన సంతానం ఎవరంటే ఖచ్చితంగా లోతుకి వెళ్ళి ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే అది క్రీస్తే అని చెప్పాడు. ఇస్సాకి కాదు. అక్కడి వరకు అర్థమైంది ఆ కాలానికి అయితే. అస్సలు వాగ్దాన సంతానం ఎవరంటే క్రీస్తు అని గలితీల పత్రిక రాశాడు. ఇంకా ఇదే వాగ్దానం, అయ్యా ఈ భూమేనా అబ్రహాం గారు చేసిన వాగ్దానం అంటే, లేదు ఈ భూమి కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీలో రాసిన పత్రికలో పునాదులు గల ఆ పట్టణం ఉంది, అది అసలు వాగ్దానం. దాని పేరే నిత్య జీవం. చూద్దామా? యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికనండి. ప్రియ దేవుని పిల్లలందరూ దయచేస్తాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతు ననునదయే ఆయన అంటే అబ్రహాం గాడు, యాకోబు గాడు, ఇస్సాకు గాడు. ఎవరు? అపోస్తలులు కూడా కాదు చేసింది, అది దేవుడు. ఆయన అనగా దేవుడు తానే మనకు చేసిన వాగ్దానము. చూశారు ప్రియ దేవుని పిల్లారా? అబ్రహాం గారికి చేసిన వాగ్దానం వేరు, అది ఇస్సాకు వరకు అర్థమైంది అబ్రహాం గారికి. అస్సలు ఆ వాగ్దానం ఎవరంటే క్రీస్తు సంతానం అయితే. భూభాగం అయితే ఇగో ఈ భూభాగమే దేవుడు మనకు చేసిన వాగ్దానం. అస్సలు అయితే ఇంకా డెప్త్కి వెళ్తే సర్వసత్యంలోకి వెళ్ళిన కొత్త నిబంధన గ్రంథం పరిశుద్ధాత్మను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ప్రజలందరికీ చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? భూభాగం కాదు బిడ్డ. ఏంటిది? అది నిత్య జీవం. ఎక్కడ దొరుకుతుంది అది? పరలోకం. నిజం చెప్తున్నాను, పరలోకం. ఈ భూమి మీద ఆ భూభాగంలో నువ్వు చచ్చిపోయినా 60-70 ఏళ్ళ చచ్చిపోతావు, వెళ్ళిపోతావు. కానీ దేవుడు మనకు చేసింది శాశ్వతమైన వాగ్దానం. అది కాలం చెల్లిపోయేది కాదు, నువ్వు చస్తే పోయేది కాదు. అది నీకు చావు రాదు ఆ వాగ్దానం పొందితే. ఆ వాగ్దానం పేరు పరలోకం అండి. నిత్య జీవమైన వాగ్దానం మనకు చేశాడు అని కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతోటి సర్వసత్యం తెలిసిన అపోస్తలుడు చెప్పిన మాట అది. ఈ వాగ్దానాన్ని ఏం చేశాను అనుకుంటున్నారా మీకు? లేదు, దేవుడే. కొత్త నిబంధన సంఘమా, క్రైస్తవులారా, మనందరికీ దేవుడు చేసిన వాగ్దానం ఏంటో అనుకుంటున్నారు మీరు? సంతానం కాదు బిడ్డ, భూభాగాలు కాదు, చెట్లు కాదు, ఆశీర్వాదాలు కాదు, ఇల్లు కాదు, కోటలు కాదు, పెళ్ళిళ్ళు కాదు. మరేంటి? పరలోకం. నీకు అర్థమవుతలేదు దీని గురించి. నిత్య జీవం. ఈ నిత్య జీవం అనే వాగ్దానాన్ని దేవుడు మన అందరి కోసం చేశాడు. కానీ దీనిని మోసం చేస్తారు సుమన్ కిందే రాశాడండి ఆయన. చూసారా? 26వ వచనం. మిమ్మును మోసపరచు బారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. మోసం చేస్తారా ఈ వాగ్దాన విషయంలో? అవును. కొంతమంది వస్తారు, ఇది కాదు వాగ్దానం, అగో అబ్రహాం గారికి చేసిన వాగ్దానమే నిజమైన వాగ్దానం అంటారు. ఇది కాదు వాగ్దానం, ఇగో ఈ రోజు నీకు దేవుడు చెప్పాడు ఇదే వాగ్దానం. మోసం చేస్తారంట. అపోస్తలుడు ముందుగానే రాశాడు దాన్ని. ఇగో సంవత్సరానికో వాగ్దానం, ఇగో నెలకో వాగ్దానం, రోజుకో వాగ్దానం, ఇలా చేసి అస్సలు వాగ్దానాన్ని దెబ్బతీస్తారని చెప్పాడు. అపోస్తలుడు ముందే చెప్పాడు, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ మాట ముందే రాశాను అన్నాడు. వాగ్దానం అంటే తెలుసా నీకు? వాగ్దానం కోసం తరాలు ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే నీకు అబ్రహాం గురించి చెప్పాను. అందుకే అది వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం. మరి కొత్త నిబంధన సంఘమైన మనందరికీ, యావత్ ప్రపంచానికి, క్రైస్తవ్యానికి దేవుడు ఏం చేశాడు? ఇగో ఇదే నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, మరణం లేని జీవితం.
దీని పేరు పరలోకం. మరణం లేని జీవితం, దుఃఖం లేని జీవితం, బాధ లేని జీవితం, ఆనందమే పరమావధి కలిగిన జీవితం, సంతోషమే ఉన్న జీవితం, చావే లేని జీవితం అండి, కన్నీరు లేని జీవితం, రోగాలు లేని జీవితం. ఇది దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దానం. ఎవరు చేశారు ఇది? అపోస్తులు కాదు బిడ్డ. అపోస్తులకే హక్కు లేదు వాగ్దానాలు చేయడానికి. ఈరోజు కొంతమంది దేవుని సేవకులు చేస్తున్న వాగ్దానాలు వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. వారిని అనాలన్న ఉద్దేశం కాదండి. పౌలు గారు అంటారు ఒక దగ్గర ఒక చోట, మేమైనను ఈ వాక్యాన్ని గాక, దేవుడు చెప్పిన ఈ మాటలు గాక, మేమైనను పరలోకంలో నుంచి వచ్చిన దేవదూత అయినను మీకు బోధించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. పౌలు గారు అంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడారు? దేవదూతని శపించాడు ఆయన. మిస్టర్ దేవదూతలారా, మీరు కూడా క్రీస్తు నేర్పించిన సత్యానికి, పరిశుద్ధాత్ముడు నేర్పించిన సత్యానికి భిన్నంగా బోధించిన మీరు శాపగ్రస్తులు అవుతాడని ఒక అపోస్తులు శాసించాడు వాటిని. ఆ వాక్యం ధైర్యంతో చెప్తున్నాను నేను. దేవుడు మనందరి కోసం ఏ వాగ్దానం చేశాడు? నిత్య జీవం అండి. ఇది మనకు మాత్రమే కాదు, మీకును, మీ పిల్లలకును, మీ పిల్లలకును, మీ పిల్లలకును, తరాలకు ఇది వర్తించేది వాగ్దానం. ఈ ప్రామిస్ ల్యాండ్ కొరకైతే అబ్రహాం ఎలా బ్రతికాడో, ఇగో శాశ్వతమైన వాగ్దానం కొరకు మీరు, మీ పిల్లలు, మీ పిల్లలు, మన పిల్లలు, మనం అట్లా బ్రతుకుతూనే ఉండాలి. ఇదే మనకు దేవుడు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం చేర్చడానికండి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు ఆయన? ఎందుకు వచ్చారు ఆయన శరీరాన్ని ధరించుకొని? ఎందుకు వచ్చారు? పని లేదనుకుంటున్నారు ఆయనకు శరీరాన్ని ధరించుకొని? సర్వలోకాన్ని కలిగించిన దేవుడు, సర్వ సృష్టిని కలిగించిన యేసుక్రీస్తు ప్రభు దీనుడుగా శరీరాన్ని ధరించుకొని వచ్చి నీ చేత ఎందుకు ఉమ్మేసుకున్నాడు తెలుసా? నీకు నీ చేత ఎందుకు ఉమ్మేసుకున్నాడు తెలుసా? ఆయన నీకు ఈ నిత్య జీవం అనే వాగ్దానం దాచబడింది బిడ్డ. అది నీ వాగ్దానం. దేవుడు నీకు చేసిన హక్కురా అది. నువ్వు దాన్ని పొందాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. దాన్ని తెలుసుకోలేక నీ జీవితాన్ని మోసపరుచుకుంటున్నావు, పాపంలో పడిపోతున్నావు, కనిపించేది నిజం అనుకుంటున్నావు అని గమనించిన యేసుక్రీస్తు ప్రభు జీవితపు విలువలు నేర్పడానికనండి నాలాగా మనలాగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇజ్రాయేలులను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమికి నడిపించడానికి మోజెస్ని ఎలా పుట్టించాడో, మనందరినీ ఆ వాగ్దానమైన నిత్య జీవమైన వాగ్దానం నడిపించడానికి యేసుక్రీస్తు మన కోసం వచ్చాడండి. ఆయన కొరడ దెబ్బలు నీ కొరకే. ఎందుకంటే నీకు నిత్య జీవం అనే వాగ్దానం నిలిచి ఉంది, శాశ్వతమైన జీవితం అనే వాగ్దానం నిలిచి ఉందండి. దానికి పాపంతో ఉంటే మరణించారు వెళ్ళలేవు బిడ్డ. అది దానికి సనిగితే గునిగితే అపార్థం చేసుకుంటే వెళ్ళలేవు. అందుకే యేసుక్రీస్తు వచ్చి దానికోసం ఎలా బ్రతకాలో, దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడో అది ప్రపంచానికి అపోస్తులకు నేర్పించారు. అపోస్తులు దాన్ని గ్రంథస్థం చేశాడు. ఇది మన వాగ్దానం. దీని వాగ్దానం కొరకు మనం అందరం బ్రతకాలి. మరి ఈ వాగ్దానం పొందాలంటే నడిపించడానికి మనకి ఎవరున్నారు? మనం నడిపించడానికి? ఇజ్రాయెల్ నడిపించడానికి ఎవరున్నారు? మోజెస్ ఉన్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇది వాగ్దాన భూమి, ఇది వాగ్దాన భూమి అని చెప్పడానికి ఏమండి రాజులు ఉన్నారు, వాళ్ళ పక్షాన పోరాడడానికి. మరి కొత్త నిబంధన సంఘమైన మనకెవరు ఉన్నారు? ఆ వాగ్దాన భూమికి, అలాగా నిత్య జీవమైన వాగ్దానానికి నడిపించడానికి. అదే మాట అపోస్తులుడైన పౌలు గారు పేతురు చెప్తున్న మాట వినండి. అపోస్తులకు రాసిన పత్రిక, అపోస్తుల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము మీకును, కొత్త నిబంధనల పేజీ నెంబర్ 105 అండి. మీకును, మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. సార్ క్షమించాలి, పేతురు గారు అదే చెప్తున్నారు. కొత్త వాగ్దానాన్ని ఇస్తలేడినా, మనకు నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాన్ని కొరకు మనం నడిపించడానికి మరొక వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానం పేరు ఏంటి? పరిశుద్ధాత్ముడు అండి. ఇది నమ్మి బాప్తీసం పొందిన వారందరికీ చెందుతుంది. ఎవరికయ్యేది? నీకును, మీ పిల్లలకును, ఎవరికైనా ఇది వర్తిస్తుంది. ఎందుకు మరి పరిశుద్ధాత్ముడు? నేను సర్వసత్యంలోనికి నడిపింపజేసి నిన్ను నిత్య జీవం వైపు నడిపించడానికేనండి పరిశుద్ధాత్ముడు వచ్చింది. ఏందయ్యా నిత్య జీవం అంటే? అది నీ వాగ్దానం. దేవుడు మనందరికి చేసిన వాగ్దానం. దాన్ని నడిపించడం కొరకే యేసుక్రీస్తు వచ్చాడు. దానిని కొరకు నడిపించడం కొరకే పరిశుద్ధాత్ముడు వచ్చారు. దాన్ని కొరకు నడిపించడం కొరకే, దాని వైపు మనం త్రిప్పడం కొరకే అపోస్తులు చరస్థిరాస్తులను వదులుకున్నారు, తన ప్రాణాలను వదులుకున్నారు. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇంకెవరైనా, మన ప్రతి వ్యక్తిని ఏ వైపు దింపాలి? మనం అందరం నిత్య జీవం అనే పరలోకం వైపు దింపాలండి.
పరలోకం వైపే. అబ్రహాం గారైతే తన పిల్లల్ని ఏదేమైనా పర్వాలేదు, ఈ భూమి మన వాగ్దాన భూమి, మీ శవాలు కూడా ఇక్కడే రాలిపోవాలి. చూశారు ఎంత ఖచ్చితంగా నేర్పించాడో. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలులు ఖచ్చితంగా చెప్పారు. ఆశీర్వాదాలు వాగ్దానాల కిందకి రావు బిడ్డ, అవి తాత్కాలికం. ఆరోగ్యం ఆ వాగ్దానం కిందకి రాదు బిడ్డ, రాదు వాగ్దానం కిందకి ఆరోగ్యం. నేను ఆశీర్వదింతును, ఇది వాగ్దానం కాదయ్యా, వాగ్దానం కాదది. ఎవరు చెప్పారు మీకు వాగ్దానం? అది నువ్వు వెళ్ళే దారిలో నీ కాపాడుదు, అది బ్లెస్సింగ్ మాత్రమే, దేవుని కృప మాత్రమే. నువ్వు ఈరోజు కాపాడినారు, చచ్చిపోతావు. ఈరోజు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినా రేపు చచ్చిపోతావు అయ్యా. వాగ్దానం అలా కాదు బిడ్డ, వాగ్దానం అది కాదు. చేశాడంటే అది శాశ్వత కాలం ఉండాల్సిందే. నిత్య జీవం అనే వాగ్దానం మనకు చేశాడు, అక్కడికి మనం వెళ్ళాలి. అది ఉంది, దాని కొరకేనండి. అక్కడ మనం చేర్చడానికే, మనల్ని అంటే యావత్తు ప్రపంచానికి అది దాన్ని నేర్పించడానికేనండి యేసుప్రభు వచ్చాడు, పని కట్టుకొని శరీరాన్ని ధరించి, అంత పెద్ద సిలువ మోసి, అంత శ్రమపడి, అంత యాతన పడి, ఏమంటే అంత బాధపడింది ఎందుకు తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీకు నిత్య జీవం అనేది ఉంది, అది నీ హక్కు. దేవుడు నీ కన్న తండ్రి, నువ్వు అక్కడికి చేరాలండి. దాని కొరికేనండి ప్రభు వచ్చాడు, అందుకొరికేనండి మన ప్రభు దగ్గరికి వచ్చాం. కష్టాలు వచ్చాయని ఓకే, తర్వాత సంగతి అది. కన్నీళ్ళు వచ్చాయని తర్వాత సంగతి అది. అది మ్యాండేటరీ కాదు ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు నా కన్న తండ్రి, దేవుడు నా కోసం నిత్య జీవం అనే దాన్ని దాచాడు, నేను దాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే నీకు యేసుక్రీస్తు అవసరం, బాప్తిస్మం అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం, అపోస్తలుల బోధ అందుకే అవసరం. చూశారా ప్రియ దేవుని పిల్లలారా, మన సంఘంలో కూడా ప్రతి వారం చెప్తున్న వాక్యం కూడా అదే. మనకో నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. సంవత్సరాల వాగ్దానాలు కాదు, నెలకో వాగ్దానం కాదు, వారానికో వాగ్దానం కాదు, రోజుకో వాగ్దానాలు కాదు. ఇవన్నీ కుట్రపూరితమైన వాగ్దానాలు. దేవుడు మన కోసం ఇస్తానన్న నిత్య జీవం అనే వాగ్దానాన్ని హేళన చేస్తున్న వాగ్దానాలు అవి. నిత్య జీవం అనే వాగ్దానాన్ని నిరర్థకం చేస్తున్న అనుదిన వాగ్దానాలు అవి. అవి దేవుడు చెప్పే వాగ్దానాలు కాదు బిడ్డ, మీరు నమ్మకూడదు అనే మీకు చెప్తున్నాను. దేవుని సేవకులైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు దీన్ని చేశాడు, మరి బైబిల్లోకి ఏదో వచనాన్ని చూపించి ఈరోజు దేవుని వాగ్దానం అంటే అది న్యాయమేనా? అనుదిన వాగ్దానం అంటే న్యాయమేనా? ఇది దేవుడు చేసిన వాగ్దానం అని చెప్పడం పద్ధతేనా? అది సరైన క్రమమేనా? కాదు ప్రియ దేవుని పిల్లలారా, కాదు. కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. దేవుడు మనకి ఏ వాగ్దానం చేశాడు చెప్పండి ఎవరైనా? ఏ వాగ్దానం చేశాడు మనకు? భూమి కాదు మనకు వాగ్దానం చేసింది, అది యేసుక్రీస్తు రెండో రాకడ భస్మీపడలం అవుతుంది, ఉండదు. చచ్చిపోతే కూడా దానికి వెళ్ళిపోతాం మనం. ఇది అపోస్తలుడైన యోహాను గారు రాశారు. ఆయన ఏంటి తెలుసా? నిత్య జీవపు వాగ్దానం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. మరి దాన్ని చేరుకోవాలంటే ఏంది? దానికి చేరుకోవాలంటే మార్గం బాప్తిస్మం. ఆ తర్వాత నీకు వచ్చే మరొక వాగ్దానం ఉంది, ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు పరలోకం కోసం బ్రతకగలవు. ఆయన నిన్ను పరలోకం వైపు నడిపించడానికే, సర్వసత్యం నడిపించడానికి వచ్చాడు. లేదు ఈ భూ సంబంధమైన ఆలోచన నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ పని చేయట్లేదని అర్థం చేసుకో. అపోస్తల బోధన దాని చుట్టేనండి, రాయబడిన పత్రికలన్నీ దాని చుట్టే తిరిగాయి. నిత్య జీవం, పరలోకానికి వెళ్ళాలి. మన దేవుడు పరలోకమందు ఉన్నాడు, అది శాశ్వతమైనది. యేసుక్రీస్తు రెండోసారి తిరిగి రాబోతున్నాడు, మనమందరం తిరిగి అక్కడ చేరుకోవాలి అని ప్రతి వాక్యము, ప్రతి బోధ దానికోసమేనండి. అదే పాత నిబంధన గ్రంథంలో అయితే అది అబ్రహాం ప్రయాణమైనా, యాకోబు ప్రయాణమైనా, ఇస్సాకు ప్రయాణమైనా, ఇజ్రాయేల్ ప్రయాణమైనా, రాజుల యుద్ధాలైనా, ప్రవక్తల గ్రంథాలైనా దేని సూచిస్తున్నాయి? ఈ వాగ్దాన భూమిలో మనం బ్రతకాలి, ఈ వాగ్దాన భూమిలోనే మనం సమకూర్చబడాలి అనేది వాళ్ళ వాగ్దాన పట్ల వారికి ఉన్న నమ్మకం. అదైనా కాలం చెల్లిందేమో కానీ క్రీస్తు ద్వారా యావత్తు ప్రపంచానికి దేవుడు చేసిన వాగ్దానం ఇది శాశ్వతమైన నిత్య జీవమైన వాగ్దానం. అర్థమవుతుంది లేదా? ఈ నిత్య జీవమైన వాగ్దానం కొరకే మనం బ్రతకాలండి. మనిషి అనగానే కనిపించే దేహం అనుకుంటున్నారా? కాదు. మనిషి అనగానే కనిపించే దేహం కాదు, ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఒకటి ఉంది, దీని పేరే ఏంటది? ఆత్మ. ఆత్మ లేకపోతే ఈ దేహం పనిచేయదు నాన్న. నీ తెలివితేటలు పనిచేయవు, నీ కన్ను చూడదు, నీ నోరు మాట్లాడదు, నీకు కోరిక అనేది ఉండదు ఆత్మ లేకపోతే, నీకు లైఫే లేదు ఆత్మ లేకపోతే. ఏంటనుకుంటున్నావు ఆత్మ అంటే? అది నిన్ను జీవింపచేసేది, అది నీకు ల్యాబ్లో కనిపించేది కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని చూడగలం. ప్రియ దేవుని పిల్లారా, అర్థమవుతుందో లేదు మీకు అందరికీ? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఆత్మ సజీవమైనది, అది బలమైనది, శాశ్వతమైనది, దానికి ముగింపు లేదు.
ఒకే రెండే జీవితాలు దానికి. ఒకవేళ ఉంటే నిత్య నరకంలోనే ఉండాలి, లేకపోతే నిత్య జీవంలోనే ఉండాలి. రెండే ప్లేస్లు అండి, ఇంకా వేరే ఛాన్స్ లేదు దానికి, వేరే ఛాన్స్ లేదు. అంత లైఫ్ ఉంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు దాన్ని. ఆ లైఫ్ ఉంది కాబట్టి ఆ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే, నీకు వివరించడానికి యేసుప్రభు వచ్చాడు ఆయన కదా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 60 ఈ భూమి మీద, 70 లేకపోతే మహా అయితే 80 అండి, ఇంకేం లేదు. ఆ తర్వాత నీ స్థితిగతులు అన్నీ మారిపోతాయి. ఇప్పటికే నీ గత జీవితాన్ని పరిశీలించుకో, నీ గత జీవితాన్ని పరిశీలించుకో. ఇప్పటికే అప్పుడున్న సంతోషం ఇప్పుడుందా నీ జీవితంలో? అప్పుడున్న ఎనర్జీ ఇప్పుడు ఉందా నీకు? ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వద్దనుకున్న ఎనర్జీ వెళ్ళిపోతుంది. నువ్వు వద్దనుకున్నా వెళ్ళిపోతాయి. ప్రియ దేవుని పిల్లలారా, నేను పుట్టి ఉండకపోతే బాగుండు అని ఏడ్చే రోజులు వస్తాయి మనిషికి, ప్రతి మనిషికి వస్తాయి. మీరు జాగ్రత్తగా రాసిపెట్టుకోండి మాట. నేను పుట్టకపోతే బాగుండండి, ఎందుకు ఈ మానవ జీవితం ఇచ్చాడు దేవుడు అని దేవుణ్ణి కూడా ప్రశ్నించే రోజులు వస్తాయి నీ జీవితంలో. నిజం చెప్తున్నాను. హ్యాపీగా కాలం చేసేవాడు ఎవ్వరు లేరు భూమి మీద. ఏమో అనుకుంటున్నారు ఈ జీవితం అంటే. ఇది ఆధ్యాత్మిక సోది చెప్పట్లేదు నేను, వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఇది నిజం, నువ్వు ఒప్పుకోకపోయినా ఇది నిజం. నీ భవిష్యత్తులో జరగబోయేది నీకు ఇదే. నిజమండి, నిజమే, నిజం చెప్తున్నాను. ఆ తర్వాత మన లైఫ్ అంతా ఏమైపోతుందంటే, నువ్వు సంపాదించిన నీ ఆస్తి నీ పక్కనే ఉంటుంది, నీ ఆస్తి, కానీ నీ మరణాన్ని ఆపదు. నీకు ఆరోగ్యాన్ని కొనితేదు. నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు నీ పక్కనే ఉంటాయి, నువ్వు చదువుకున్న డిగ్రీలు నీ పేపర్ల మీదనే ఉంటాయి, కానీ ఏది ఒక రోజు నీ మరణాన్ని ఆపదు. నీ కన్న తల్లి కూడా నీ పక్కనే ఉంటుంది ఆ రోజు. నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి, నీ ఫ్రెండ్స్, నీ బలగం, నీ ప్రఖ్యాత అన్నీ ఉంటాయండి. అవన్నీ నిన్ను మట్టిలో పూడ్చేంత వరకే బిడ్డ. అందుకే యేసుప్రభు అన్నాడు ఒక మాట రాసుకున్నాం. అందుకే నా బలగం నన్ను మట్టిలో పూడుస్తుంది. ఎందుకయ్యా నీ బలగం అంటే? పూడ్చడానికి మట్టిలో, కానీ నా దైవం నన్ను సజీవునిగా తిరిగి లేపుతుంది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. మీకు అర్థం కావట్లేదు నిత్య జీవం అంటే ఏంటో. మేము చేస్తున్న దాని కొరకు అంటారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఏమండి, భక్తి కలిగిన వారిని అడగండి. అవును, దేవుని పొందడానికి, దేవునిలో నేను ఐక్యం అవడానికి బ్రతుకుతున్నాను అంటారు వాళ్ళు. ఎందుకయ్యా యావత్తు ప్రపంచాన్ని, ఈ లోకాన్ని, ఈ వైభోగాన్ని వదిలి ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నారంటే, నేను దేవుని చేరుకోవాలి, అది వాళ్ళ కోరిక. అర్థమవుతుందా లేదా? అలాంటి దానిని నీకు సునాయాసంగా ఇచ్చిన కొరికేనండి యేసుప్రభు వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎక్కడికి? నిత్య జీవాన్ని చేర్చే జీవం నేనే, నిత్య జీవానికి చేర్చే మార్గం నేనే, నిత్య జీవానికి చేర్చే సత్యం నేనే. అది దేవుడికి చేసిన వాగ్దానం. దీన్ని ఎప్పుడు మర్చిపోకు. రోజు వాగ్దానాలని చెప్పినా, అది ఎవ్వరు చెప్పినా నువ్వు నమ్మకు. ఒకవేళ దేవదూతే వచ్చి చెప్పినా, నా కుమార్తె దేవుడు నీకు వాగ్దానం చేశాడు, పక్కన వాడేదాన్ని. నిజం, ఎవ్వరు చెప్పినా నువ్వు నమ్మకు. ఏ వాగ్దానం సరైనది కాదు. అవన్నీ కుట్రపూరితమైనవి, మోసపూరితమైనవి. నిన్ను అస్సలైన వాగ్దానం నుంచి తప్పించడానికేనండి సాతాను చేస్తున్న కుట్ర ఇదంతా. నమ్ముతారా? ఆ నిత్య జీవమైన వాగ్దానాన్ని నువ్వు చేరుకోవాలి. అది నీ హక్కు బిడ్డ. దేవుడు నీకు కలిగించింది అది. నీవు, నేను, మనం అందరం దాని కొరకు నిష్ట కలిగి బ్రతకాలి. దాని కొరకని ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి? అబ్రహాం గారికి జ్ఞాపకం పెట్టుకో. అది వాగ్దానాన్ని పొందడానికి పడిన ప్రయాస అది. అవును, శత్రువుల మధ్యలోనే ఇస్సాకు నివాసం ఉన్నాడండి. శత్రువుల మధ్యలోనే పాపం. ఎందుకు? అక్కడ ఉన్న ఆ ఫిలిస్తీన్లు, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఇస్సాకుని ఎంత వేదన పెట్టారో తెలుసా మీకు? ఆ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ నుంచి ఒక అడుగు కూడా బయటపెట్టలేదు ఆయన. ఇది నా తండ్రి గారికి చేసిన వాగ్దానం. దేవుడు ఎక్కడ నేను వెళ్ళలేను. యాకోబు గారు ఎంతో దూరం వెళ్ళారు. అయినా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, అప్పటికి నీ తండ్రి చచ్చిపోయి ఉంటాడు, అయినా పర్వాలేదు, ఆ భూభాగానికి నేను చేరిపోవాలి. ఇది వాగ్దానం పట్ల ఉన్న నమ్మకం. అది ఈ భూభాగం కొరకే వాగ్దానమైన పేరు చెప్పిన వాళ్ళు అంత నిష్టగా బ్రతికితే శాశ్వతమైనది ఏకంగా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన వాగ్దానం. దీని కొరకు కొత్త నిబంధన సంగమా ఎంత నిష్ట కలిగి బ్రతకాలి చెప్పు మనం. ఇది పక్కన పడేసామండి. సంవత్సరం వాగ్దానాలు వెంట పడ్డాం, నెల వాగ్దానాలు వెంట పడ్డాం, రోజు వాగ్దానాలు వెంట పడ్డాం. ఈ రోజు అండి ఉదయం 6 అయిందంటే వాగ్దానం వచ్చేస్తుంది యూట్యూబ్లో, ఇది దేవుడు మీ కొరకు చేసిన వాగ్దానం. మరి ఈ వాగ్దానం ఏం కాపాను? ఏదని పక్కన పడేది, కాలం చెల్లిపోయింది అన్నట్టే కదా. ఏ పక్కన పడేది? దేవుని పని పడలేదు, మస్తు చేస్తాడు గట్టినే అన్నట్టే కదా దానికి అర్థం. కాదు, ఇది దేవుడు చేసిన వాగ్దానం అయ్యా. ఇది అపోస్తలులు మనకు చెప్పిన వాగ్దానం. అపోస్తలులు మనకు చెప్పిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం కొరకే మీరు, నేను, మనమందరం ప్రతిరోజు ప్రయాసపడాలి. ఈ ప్రయాసంలో మనకు కావలసిన వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కావాలంటే క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటేనే కదా.
ఎందుకు క్రీస్తుని అంగీకరించాలి? నీకు నిత్య జీవం అనేది ఉంది లేదా? ఉన్నది. ఎందుకు లేదంటావు? నిత్య జీవం అనేది ఉంది బిడ్డ, నిత్య జీవం అనేది ఉంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఈ జీవితం నాకు చాలా హ్యాపీగా ఉందండి, నా లైఫ్ ఇది రాయల్ లైఫ్ అనే వాళ్ళు ఒక్కరిని చూపెట్టండి, ఒక్క పర్సన్ చూపెట్టండి భూమి మీద ఇప్పుడు, ఇదినండి ఇది జీవితం, ఇది అంటే జీవితం, పరలోకం ఏందిరా పిచ్చోడా అన్న వాళ్ళు ఒక్కరిని చూపెట్టండి. ఎవరి జీవితం కన్నీళ్ళలో ఒకరిని చూపెట్టు నాకు. అనిల్ అంబానీ కూడా ఏడ్చాడు తెలుసా నీకు? నితేష్ అంబానీ వాళ్ళ కొడుకు అనుకుంటా అబ్బాయి, కోట్ల రూపాయల ఆస్తి, ఆయన కూడా ఏడ్చాడు. ఇది కాదు లైఫ్ అన్నాడు ఆయన్నే. ఏం తెలుసు జీవితం అంటే? ఏదో కనిపించే ఛాయను చూసి భ్రమపడుతున్నావు కదా నువ్వు. ఛాయ బిడ్డ, ఆ తర్వాత అది ఎలా మారిపోతుందో నీకు తెలియట్లేదు. ఎందుకంటే నీ ఊహ చిన్నదిలే, నీ ఆలోచన చిన్నది కాబట్టి అదే లైఫ్ నిజం అనుకుంటావు. కానీ ఒరిజినల్ ఒకరోజు రాబోతుంది, దాని పేరే మరణం. అది ఒరిజినల్ అండి. అనేక ప్రశ్నలకు సమాధానం మరణం. నీ ఊహకు సమాధానం మరణం, నీ భ్రమకు బ్రేక్ మరణం. అది వచ్చిందనుకో వాస్తవానికి తెలిసిపోతుంది. అది రాకముందుకే దేవుడు వాస్తవానికి బైబిల్లో రాయించాడు. నేను మతాన్ని మార్చడము, నీ వేషధారణ మార్చడము అని పని కాదు. అది నీ కొరకు చేయబడిన హక్కు నీ కోసం నిలిచి ఉంది. దాని పేరు నిత్య జీవమైన వాగ్దానం. అది నీ హక్కు బిడ్డ. నేను ఆత్మ ఉంది, ఆత్మగా నువ్వు దాన్ని చేరుకోవాలి. అది నీ హక్కు, అది నీ దేవుడు నీకు ఇచ్చిన నిత్య జీవంరా అని దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఇది ఒక మతం అనే ధోరణి లేదు, కొత్త నిబంధన. చూడండి ఎక్కడ ఈ మతపు లక్షణాలు కనబడండి ఇక్కడ. కాకపోతే మన భక్తిని కాపాడుకోవడానికి మనం కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం, డిసిప్లిన్. ఎందుకంటే ఎవరి టైం టేబుల్ వాళ్ళకు ఉంటుంది కదండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎవరి టైం టేబుల్ వాళ్ళకు ఉంటుంది. స్కూల్స్ కూడా ఉంటాయి అనుకో, టైం టేబుల్స్ వేరువేరుగా ఉంటాయి, వాళ్ళ ఇష్టం అది. అలాగే మనం కూడా కొన్ని లక్షణాలు ఏర్పరచుకుంది మనల్ని కాపాడుకోవడానికి, మనల్ని మనం రాబోతున్న కొన్ని ప్రమాదాల నుంచి, కొన్ని ఆశల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇది మతం కాదు, జీవన విధానం. ఇది ప్రేమతో కూడిన సిద్ధాంతం, ప్రేమతో కూడిన లైఫ్. ఇది అర్థం చేసుకుంటామని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి.